రాష్ట్ర ప్రజల దశాబ్దాల కలైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ పట్టాలెక్కింది. జోన్ రాకతో రాష్ట్ర లాజిస్టిక్స్ రంగంలో పెను మార్పులు రాబోతున్నాయి. సుదీర్ఘ తీర ప్రాంతం, వ్యూహాత్మక ఓడరేవులు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు రైల్వే వాణిజ్య నిర్ణయాల కోసం పొరుగు రాష్ట్రాల వైపు చూడాల్సి వచ్చేది. మే 4న కేంద్ర రైల్వే బోర్డు విడుదల చేసిన చారిత్రాత్మక గెజిట్ నోటిఫికేషన్తో ఆ అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఇకపై సరకు రవాణా చక్రం విశాఖ కేంద్రంగానే శరవేగంగా తిరగనుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు ఓడరేవులే ప్రధాన ఇంజన్లు. ఇప్పటివరకు రాష్ట్రంలోని అత్యంత కీలకమైన పోర్టులు వేర్వేరు రైల్వే జోన్ల పరిధిలో ముక్కలు ముక్కలుగా ఉండేవి. వాల్తేరు డివిజన్ పరిధిలోని విశాఖ, గంగవరం పోర్టులు ఒడిశాలోని భువనేశ్వర్లో ఉన్న ఈస్ట్ కోస్ట్ పరిధిలో ఉండేవి. కాకినాడ, కృష్ణపట్నం పోర్టులు సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉండేవి. దీనివల్ల పోర్టుల నుంచి సరకు రవాణాకు అవసరమైన వ్యాగన్ల కేటాయింపు, కొత్త రేకుల లభ్యత, రాయితీల ఆమోదం వంటి ప్రతి చిన్న నిర్ణయానికి ఇతర రాష్ట్రాల ప్రధాన కార్యాలయాల ఆధారపడాల్సి వచ్చేది. సో లాజిస్టిక్స్కి వచ్చేపాటికి ఈవేళ మనం గనక చూస్తే మనకి మైనింగ్లో కానీ, ఫుడ్ ప్రాసెసింగ్లో కానీ, అగ్రికల్చరల్ కమోడిటీస్లో కానీ, కోల్లో కానీ ఇట్లా ఇంపార్టెంట్గా దీని యొక్క రిక్వైర్మెంట్ ఉంది. ఈవేళ దాదాపు ఇది పోర్ట్ లెడ్ ఎకానమీగా డెవలప్ చేస్తా ఉన్నారు. మనకి దాదాపు 9 పోర్ట్స్, అందులో 4 మేజర్ పోర్ట్స్, ఇంకొక 3-4 మైనర్ పోర్ట్స్, ఇంకా కొత్తగా 10-11 పోర్ట్స్ను కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు. ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ని సౌత్ ఈస్ట్ గేట్వేగా ప్రమోట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్, అటు స్టేట్ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు కృష్ణపట్నానికి రైల్వే కనెక్టివిటీ వచ్చింది. అలా మిగతా పోర్ట్స్ కూడా అనుసంధానం చేస్తూ రోడ్స్ అటు పోర్ట్స్కి గనక ఇంటిగ్రేటెడ్గా డెవలప్మెంట్ చేసుకుంటా ఈ జోన్ ద్వారా ప్రముఖంగా ఈ లాజిస్టిక్స్కి సంబంధించిన గనక ప్రియారిటీ ఇస్తే ఎంటైర్ సౌత్ ఈస్ట్ ఏషియా గేట్వేగా ఇది ప్రచారమే కాకుండా ప్రాముఖ్యతను పొంది లాజిస్టిక్ కాస్ట్ వాళ్ళ 14 నుంచి 12 అలా ప్రాంతంలో ఉన్నది మనం 8%కి గవర్నమెంట్ విజన్ అది ఆ 8%కి తీసుకెళ్లే పరిస్థితి కూడా ఉంటుంది. ఇవన్నీ ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడెక్కడైతే పోర్ట్స్కి అనుసంధానం జరగాలో అట్లాంటి చోట ప్రియారిటీ ఇస్తూ ఎయిర్పోర్ట్స్, పోర్ట్స్, రోడ్స్ అన్నిటికీ అనుసంధానంగా, అట్లాగే ఎక్కడికక్కడ ఈ యొక్క ఫ్రైట్ని కూడా పికప్ చేసుకోవడానికి కొన్ని స్టేషన్స్ని ఐడెంటిఫై చేసి వాటిని వ్యాగన్స్ కానీ ఇంకోటి కానీ ఒక ఫ్రైట్ కారిడార్ స్టేషన్స్ లాగా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధి పారిశ్రామికంగా ఎంతో వైవిధ్యమైనది. జోన్ పరిధిలోని విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, విశాఖ డివిజన్ల నుంచి ప్రతిరోజు లక్షలాది టన్నుల సరుకు రవాణా అవుతోంది. భారతీయ రైల్వేకు ప్రయాణికుల రవాణా కంటే సరుకు రవాణా ద్వారానే అత్యధిక ఆదాయం వస్తుంది. ఇప్పటి వరకు ఏపీలోని పోర్టులు, పరిశ్రమల ద్వారా లభించే వేలాది కోట్ల రూపాయల సరుకు రవాణా ఆదాయం ఈస్ట్ కోస్ట్, సౌత్ సెంట్రల్ జోన్ల ఖాతాల్లోకి వెళ్లేది. ఇకపై ఈ వ్యూహాత్మక ఆదాయం మొత్తం నేరుగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఖాతాకే జమ కానుంది. సొంత జోన్ కు భారీ ఆదాయ వనరులు సమకూరడం వల్ల ఆ నిధులను ఆంధ్రప్రదేశ్లోని మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత క్రమంలో వాడుకునే వీలుంటుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి కేటాయించిన 10,134 కోట్ల రైల్వే బడ్జెట్, ప్రస్తుతం సాగుతున్న 1,00,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఈ లాజిస్టిక్స్ విప్లవానికి మరింత బలాన్ని ఇస్తున్నాయి. విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్ VCICకు అనుసంధానంగా ప్రత్యేక గూడ్స్ లైన్ల ఏర్పాటు వేగవంతం కానుంది. ప్రధాన మార్గాల్లో జరుగుతున్న డబ్లింగ్, ట్రిప్లింగ్ పనుల వల్ల గూడ్స్ రైళ్లు ఎక్కడ గంటల తరబడి లూప్ లైన్లలో ఆగాల్సిన అవసరం ఉండదు. పోర్టులను నేరుగా జాతీయ రహదారులు, రైల్వే లైన్లతో అనుసంధానించే మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులు రాష్ట్రంలో మరిన్ని ఏర్పాటు చేసేందుకు పారిశ్రామికవేత్తలు ఉత్సాహం చూపిస్తున్నారు. మనకి విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చినాక మనకి చాలా ఈ యొక్క పోర్టుకి సంబంధించి సరుకు రవాణాకి చాలా అనుకూలంగా, అలాగే దీనికి పోర్టుకు అనుసంధానించే పరిశ్రమలకు కూడా మనం ఈ గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవి దానికి సపరేట్ లైన్లు కూడా వేసి ఇప్పుడు రామాయపట్నం దగ్గర మనకి హైవే కమ్ రైల్వే లైను ప్లస్ దగదత్తి దగ్గర ఎయిర్పోర్టు 3 అనుకూలమైన ప్రదేశాల్లో ఉన్న పోర్ట్ మనకి మన రామాయపట్నం పోర్ట్ అని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఈ పోర్టుల చుట్టూ కూడా మన మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు, అలాగే వేర్ హౌసింగ్ హబ్బులు, కోల్డ్ స్టోరేజ్ నెట్వర్క్లు, కంటైనర్ ఫ్లైట్ స్టేషన్లు, డ్రై పోర్టుల అభివృద్ధి కూడా చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది. రాబోయే సంవత్సరంలో ఈ పోర్టుల లాజిస్టిక్స్ రంగాల్లో సుమారుగా 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించే విధంగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో భారీ ఉపాధి అవకాశాలు కూడా రాబోతూ ఉన్నాయి.
లాజిస్టిక్స్ వ్యయం తగ్గితేనే ఏ పరిశ్రమ అయినా మనుగడ సాగించగలదు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ రాకతో ఆంధ్రప్రదేశ్లో రవాణా ఖర్చులు భారీగా తగ్గనున్నాయి. ఇది రాబోయే రోజుల్లో రాష్ట్రానికి కొత్త పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా స్థానిక యువతకు లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్, రవాణా రంగాల్లో లక్షలాది ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలను కల్పించబోతోంది. దక్షిణ కోస్తా జోన్ నవ్యాంధ్రను దేశ పారిశ్రామిక పటంలో అగ్రగామిగా నిలపడంలో కీలక పాత్ర పోషించనుంది.